చూడండి, దేవుని పిల్లలమైనటువంటి మనము నీకు అప్పచెప్పబడిన ప్రతి పనిని నమ్మకంగా చేయటం నేర్చుకో. ನೋಡಿ, ನೀವು ದೇವರು ನಂಬಿದ ಮಕ್ಕಳು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಕೆಲಸವನ್ನ ನಂಬಿಗಸ್ತತೆಯಿಂದ ಮಾಡಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. మా ఏరియాలో దైవ సేవకులు కొంతమందిని పిలిచి నీవు దేవుని పని చేయడానికి అర్హుడుగా ఉంటావు అని అభిషేకించి కొంతకాలము నీవు నేర్చుకొని బలపరచబడు అంటే, కొంతకాలమైన తర్వాత సేవకుని మీద ద్రోహం చేసి సంఘాన్ని చీల్చుకుపోయే వాళ్ళు పనికి మాలలో ఉన్నారు. ನಮ್ಮ ಕಡೆಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ಕರೆದು ನಿನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ನೀನು ಉಪಯೋಗಿಸಲ್ಪಡಬೇಕು, ನಿನ್ನ ವಾಕ್ಯ ಕೇಳಬೇಕು, ಬಲ ಹೊಂದಬೇಕು ಅಂತೇಳಿ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಜೊತೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಕಳಿಸಿದ್ರೆ ಆ ಸಭೆಯನ್ನು ಒಡ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ನಂಬಕ ದ್ರೋಹಿಗಳು ತುಂಬಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏరియాలో కూడా ఉన్నారా? ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. నమ్మకంగా ఉండలేకపోతున్నారు చాలా మంది. ಬಹಳ ಜನ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. చూడండి, ನೋಡ್ರಿ, ఒక తండ్రి తన కుమారునికి 10 రూపాయలు కాగితం ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిల్ తీసుకురమ్మని చెప్పినప్పుడు వాడు ఆ కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి క్యాండిల్ తీసుకొని తిరిగి డబ్బులు అక్కడ ఖరీదైంది ఎంత అంటే ఒక 10 రూపాయి మాత్రం ఒక క్యాండిల్ అయింది. అయితే తిరిగి ఎంత తీసుకొచ్చి ఇవ్వాలి? ತಿರುಗಿ ಎಷ್ಟು ತಗೊಂಡು ಬರಬೇಕು? ಒಂದು ವ್ಯಕ್ತಿಗೆ ಒಬ್ಬ ತಂದೆ 10 ರೂಪಾಯಿ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಒಂದು ಮೇಣದ ಬತ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಎಂದು ಕಳಿಸ್ತಾನೆ ಅಂಗಡಿಗೆ. ಇಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ ಚೆನ್ನಾಗಿ. ఎంత ಒಂದು ಮೇಣದ ಬತ್ತಿ ತಗೊಂಡು ಬಂದು ಕಳಿಸಿದಾಗ ಅದು 50 ಪೈಸೆ ಮಾತ್ರ ಮೇಣದ ಬತ್ತಿ ಬೆಲೆ. ಆ 50 ಪೈಸೆ ಮೇಣದ ಬತ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಉಳಿದ ಹಣವನ್ನ ಇನ್ನೆಷ್ಟು ಉಳಿದಿದೆ ಹಣ? 9 ರೂಪಾಯಿ 50 ಪೈಸೆ ಉಳಿದ. ಅಷ್ಟು ತರಬೇಕಾಗಿತ್ತು. 9 రూపాయలు 50 పైసలు తీసుకురావాలి. 9 ರೂಪಾಯಿ 50 ಪೈಸೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರಬೇಕಾಗಿತ್ತು. 50 పైసలు మింగేసి 50 ಪೈಸೆ ನುಂಗಿಬಿಟ್ಟು 9 రూపాయలు తెచ్చి ఇచ్చి 9 ರೂಪಾಯಿ ತಗೊಂಬಂದು ಕೊಟ್ಟು 1 రూపాయి అయింది అని చెప్పి అబద్ధమాడి 1 ರೂಪಾಯಿ ಆಯ್ತು ಮೇಣದ ಬತ್ತಿ ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳಿ నమ్మించడానికి ప్రయత్నం చేస్తే, ನಂಬಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೆ 10 రూపాయి దగ్గర అపనమ్మకస్తుడైపోతాడు. 50 పైసల దగ్గర ಆ 50 ಪೈಸೆ ಮೂಲಕವಾಗಿ ಅವನು ಅಪನಂಬಿಕಸ್ಥನಾಗ್ತಾನೆ. దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రతి పైసలో నమ్మకంగా ఉంటే దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವು ಪ್ರತಿ ಪೈಸೆಯಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿದ್ದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. ఈనాటి దినాల్లో తల్లిదండ్రులు పిల్లలను నమ్మి కాలేజీలకు హాస్టళ్లకు పంపిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రుల కళ్ళు కప్పేసి రకరకాలుగా చెడ్డ జీవితాలకు అలవాటు పడి వారి దగ్గర నుండి డబ్బు సంపాదించుకొని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి వారి తల్లిదండ్రులను ఏడిపించేవారు ఉన్నారు. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳು ನಂಬಿಗಸ್ತರಾಗಿ ಅವರನ್ನು ಕಾಲೇಜಿಗೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಕಳಿಸಿದರೆ ಅವರು ದುಡ್ಡು ತೆಗೆದುಕೊಂಡು ವಿಚ್ಚಲಿಡಿಯಾಗಿ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ನಡೆದು ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಬಾಳಿ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ತುಂಬಾ ಅಳಿಸುವಂತ ಮಕ್ಕಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. ఎంత భయంకరంగా ఉంది ఈ లోకం. నమ్మకస్తులు లేకపోతున్నారు. ఎంత భయంకరವಾಗಿದೆ ಲೋಕ. ನಂಬಿಗಸ್ತರು ಇಲ್ಲದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రేమతో చెప్తున్నాను, ఆ కాకి అపనమ్మకమైన కాకి. సంఘములో కూడా ఎవరు అపనమ్మకమైన స్థితిలో ఉన్నారు అంటే వారు దేవునికి దూరం అయిపోతారు. ಆ ಅಪನಂಬಿಗಸ್ತರ ಕಾಕಿಯ ಬಗ್ಗೆ ಯಾಕಂದ್ರೆ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತನಾಡ್ತಾನಂದ್ರೆ, ಈ ಸಭೆಯಲ್ಲಿ ಯಾರಾದರೂ ಅಪನಂಬಿಗಸ್ತರಾಗಿದ್ರೆ ಅವರು ದೇವರಿಂದ ಅವರು ದೂರವಾಗ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు బెంగళూరులో ಒಂದಿನ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ఒక స్నేహితుడు, చిన్ననాటి స్నేహితులు చదువుకుంటూ వారు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ గా. ಒಂದು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದಲೇ ಸ್ನೇಹಿತನಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಒಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వారు గుంటూరు ఏరియాలో చదువుకున్న సమయంలో ఇతనేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరుకున్నాడు. ఇంకొక స్నేహితుడు ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಏನೋ ಸಾಫ್ಟ್ವೇರ್ ಉದ್ಯೋಗದಲ್ಲಿದ್ದಾನೆ, ಇನ್ನೊಂದು ವ್ಯಕ್ತಿ ಏನು ಉದ್ಯೋಗ ಇಲ್ಲ. ಅವರಿಬ್ಬರು ಗುಂಟೂರಲ್ಲಿ ಓದಿದಂತ ಮಕ್ಕಳು. సడన్ గా అతను కూడా అక్కడ బెంగళూరులో ఉద్యోగం కోసమని ప్రయత్నం చేయటం కోసమని అక్కడికి వచ్చాడు. ಈ ಗುಂಟೂರಲ್ಲಿರುವಂಥ ವ್ಯಕ್ತಿ ಸಡನ್ ಆಗಿ ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, ನೋಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣಕ್ಕೆ ಬಂದನು. చిన్ననాటి క్లాస్మేట్స్ అని దగ్గర తీసి స్నేహితుణ్ణి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఏ ఉద్యోగం లేదు అన్నాడు.
ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದ ಒಬ್ಬ ಸ್ನೇಹಿತರೆಂಬುದಾಗಿ ಆತನ ಕೈ ಮೇಲೆ ಕೈ ಹಾಕಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಹೇಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ನನಗೆ ಯಾವ ಉದ್ಯೋಗ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದನು. ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఉంటూ తర్వాత నీకు కూడా ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేయిస్తానని చెప్పేసి అతను ఆ మంచి స్నేహితుడు అన్నాడు. ಉದ್ಯೋಗ ಬರುವ ತನಕ ನಮ್ಮನೆ ಒಳಗಿರೋ, ಉದ್ಯೋಗ ಬರುವತ್ತು ನಾನು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ, ಉದ್ಯೋಗ ಬರುವ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ, ಅಲ್ಲೇ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರು ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ನೇಹಿತನು ಹೇಳಿದನು. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటూ ಕೆಲವು ದಿನಗಳು ಆ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತಾ స్నేహితుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు తన భార్యను మత్తు మందిచ్చి ఆ కుమార్తెను ఆ స్నేహితుని భార్యను చెడగొట్టాడు. ಆ ಸ್ನೇಹಿತನು ನಮ್ಮ ಸ್ನೇಹಿತ ಬಾಲ್ಯ ಸ್ನೇಹಿತ ಎಂಬುದ ಮನೆಗಿಟ್ಕೊಂಡು ಆತನೆಲ್ಲ ಪೋಷಣೆ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಆ ಸ್ನೇಹಿತನು ಡ್ಯೂಟಿಗೆ ಹೋದ ನಂತರ ಹೆಂಡತಿಗೆ ಯಾವುದು ನೆಶೆ ಬರುವಂತ ಮಾತ್ರೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಅವರ ಹೆಂಡತಿಯನ್ನ ಹಾಳು ಮಾಡಿದ್ದಾನೆ. కొన్ని రోజులైన తర్వాత అతని విషయం అంతా తెలిసింది. ಕೆಲವು ದಿನಗಳಾದ ಮೇಲೆ ಆತನ ವಿಷಯವೆಲ್ಲ ಗೊತ್ತಾಯಿತು. స్నేహితుడని చేరదీస్తే ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం. స్నేహిತనంత ಹತ್ರ ಕರ್ಕೊಂಡ್ರೆ ನಂಬಕ ದ್ರೋಹ ಮಾಡಿದನು. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ಯಾರು ನಂಬಬೇಕೋ ತಿಳಿಯದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ. భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరిని నమ్మాలో, అన్నదమ్ములు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు. ಗಂಡ ಹೆಂಡತಿ ಅಪ್ಪ ಅಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮ ಯಾರು ನಂಬಬೇಕೋ ತಿಳಿಯದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವೀಗಿದ್ದೇವೆ. ఒక దేవుని బిడ్డలు సంఘములో ఉన్నవారు అలాంటి అపనమ్మకమైన పనులు చేయకూడదు. ಒಬ್ಬ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿರುವ ದೇವರ ಮಕ್ಕಳು ಅಂತ ಅಪವಿತ್ರವಾದ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಬಾರದು. ఈ కాకి అపనమ్మకమైన కాకి. ಈ ಕಾಗೆ ಅಪನಂಬಿಕೆಯುಳ್ಳ ಕಾಗೆ. ಮೂರನೇದು ಈ ಕಾಗೆ యజమానుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన కాకి. ಈ ಕಾಗೆ ನೋಹನ ಕಾಗೆ ಎಂತ ಕಾಗೆ ಅಂದ್ರೆ ಯಜಮಾನನಿಗಿಂತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಕಾಗೆ. ఎలా చెప్తున్నాను అంటే ಬರೆದಿಟ್ಟುಕೊಳ್ಳಿ, ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ. ಈ ಕಾಗೆ ಎಂತ ಕಾಗೆ ಅಂದ್ರೆ ಯಜಮಾನನಿಗೂ ದ್ರೋಹ ಮಾಡುವಂತ, ಯಜಮಾನಿಗಿಂತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ಕಾಗೆ. హల్లెలూయా హల్లెలూయా. ఎలా చెప్తున్నాను అంటే ఇది ಹೇಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆಂದ್ರೆ ఇది తిరిగి రాలేదు. ಇದು ತಿರುಗಿ ಬರಲಿಲ್ಲ. ఎందుకు రాలేదు అంటే ಯಾಕೆ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ఆ ಸಮಯದಲ್ಲಿ సముద్రం ఆ నీళ్ల మీద శవాలు బోలెడన్ని కనపడుతున్నాయి. ಆ ನೀರಿನ ಮೇಲೆ ಕೆಲವು ಶವಗಳು ಕಾಣ್ತಾ ಇದ್ದಾವೆ. ఆ శవాలను తింటూ, ಆ ಹೆಣಗಳ ಆ ಶವಗಳನ್ನು ತಿನ್ನುತ್ತಾ, ఆహారం ఇష్టపడుతూ తింటూ యజమానుని మరచిపోయింది. ಆ ಶವಗಳ ಮಾಂಸವನ್ನು ತಿನ್ನುತ್ತಾ ತನ್ನ ಯಜಮಾನನನ್ನ ಮರೆತು ಹೋಯ್ತು. యజమానుని కంటే లోకము ఎక్కువగా తీయగా ఉంది. ಯಜಮಾನನಿಗಿಂತ ಲೋಕದ ಆ ಒಂದು ಮಾಂಸವೇ ಬಹಳ ಸಿಹಿಯಾಗಿದೆ. అర్థమవుతుందా? ನಿಮಗೆ ಅರ್ಥವಾಗ್ತದಾ? హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత లేని కాకి, ಒಂದು ಕೃತಜ್ಞತೆ ಇಲ್ಲದ ಕಾಗೆ, అపనమ్మకమైన కాకి, ಅಪನಂಬಿಕೆಸ್ತುಳ ಕಾಗೆ, యజమానుని కంటే లోకమును ఎక్కువగా ప్రేమించిన కాకి. ಯಜಮಾನನಿಗಿಂತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಕಾಗೆ. ఒక సండే స్కూల్ టీచరు పిల్లలకు ఈ పాఠం చెబుతూ, ಒಬ್ಬ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ಮಕ್ಕಳಿಗೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾ, పిల్లలు నోవహు కాకిని బయటకు పోవిడిచినప్పుడు అది తిరిగి రాలేదు ఎందుకు అని చెప్పాడు. ಮಕ್ಕಳಿಗೆ ನೋಹನು ಕಾಗೆಯನ್ನು ಹೊರಗೆ ಕಳಿಸಿದ ಕೂಡಲೇ ತಿರುಗಿ ಯಾಕೆ ಬರಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಟೀಚರ್ ಕೇಳಿದರು. మీకు తెలుసా అని అడిగారు. ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಅಂತ ಟೀಚರ್ ಕೇಳಿದರು. మాకు తెలియదు టీచర్, మాకు చెప్పండి అన్నారు. ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಟೀಚರ್, ನಮಗೆ ಹೇಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. ఆ టీచర్ వ్యాఖ్యానం చెప్తూ, ಆ ಟೀಚರ್ ವಿವರಿಸುತ್ತಾ, నోవహు ఓడలో ఉన్నప్పుడు అది ధాన్యము తిన్నది, నోరు చప్పబడింది దానికి. ಆ ನೋಹನ ಅಡುಗೆನಲ್ಲಿರಬೇಕಾದ್ರೆ ಕಾಳುಗಳನ್ನು ತಿಂತು ಅದು ಬಾಯಿ ಸಪ್ಪಗಾಗಿದೆ. బయటకు వెళ్ళేసరికి దానికి రుచికరమైన ఆహారం కనపడింది. ಹೊರಗೆ ಹೋದ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ರುಚಿಕರವಾದ ಆಹಾರವ ಕಾಣಿತು. అందుకని ಅದಕ್ಕಾಗಿ అది ఒక కళేబరం మీద, శవం మీద వాలి హాయిగా ఆస్వాదిస్తూ తింటుంది. ಅದು ಒಂದು ಶವದ ಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಕೂತ್ಕೊಂಡು ಹಾಯಾಗಿ ಸಂತೋಷಿಸುತ್ತಾ ತಿಂತಾ ಇದೆ. ఆ నీళ్ల ప్రవాహములో వెళుతున్నటువంటి ఆ శవము, ಆ ನೀರಿನ ಅಲೆಗಳಲ್ಲಿ ಹೋಗ್ತಕ್ಕಂತ ಹೆಣವನ್ನ ఎత్తైన స్థలములో నుండి ಮೇಲಿನ ಸ್ಥಳದಿಂದ క్రింద పడిపోబోతుంది. క్రిందకి ఆ శవం పడిపోతుంది. అప్పుడు ఆ కాకి కాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడినప్పటికీ కాళ్ళు లోపల కూరుకుపోయి రాలేదు. ಕಾಲು ತಕ್ಕೊಳ್ಳುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾಲು ಅದು ತಕ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. పైనుండి
పైన ఎత్తైన స్థలం నుండి కింద పడిపోయి ಎತ್ತಾದ ಸ್ಥಳದಿಂದ ಕೆಳಗಡೆ ಬಿದ್ದು ಹೋಗಿ ఆ శవముతో పాటు ఇది కూడా శవమైంది. ಆ ಶವದ ಮೂಲಕ ಇದು ಕೂಡ ಒಂದು ಶವವಾಯಿತು. అందుకనే తిరిగి రాలేదు అన్నాడట. ಅದಕ್ಕಾಗಿ ತಿರುಗಿ ಬರಲಿಲ್ಲ ಅಂತ ಟೀಚರ್ ಹೇಳಿದ್ರು. అర్థమైందా? ನಿಮಗೆ ಅರ್ಥವಾಯ್ತಾ? ಆ ಒಂದು ಸಂಡೇ ಸ್ಕೂಲು ಟೀಚರು ಅವ್ರಿಗೆ ಹೇಳಿದಕ್ಕೆ ಹಾಗೆ ಯಾಕೆ ತಿರುಗಿ ಬರಲಿಲ್ಲ ಅಂತ ಕೇಳಿದಕ್ಕೆ ಅರ್ಥವಾಯ್ತಾ? ಅರ್ಥವಾಯ್ತಾ ನಿಮಗೆ? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు లోకము కంటే యజమానుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పరలోకంలో అడ్రస్ ఉండరు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಜಮಾನನಿಗಿಂತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಅವರ ಅಡ್ರೆಸ್ ಇರುವುದಿಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నీకు లోకం కావాలా పరలోకం కావాలా? ನಿನಗೆ ಈ ಲೋಕ ಬೇಕಾ ಇಲ್ಲ ಪರಲೋಕ ಬೇಕಾ? పరలోకం కావాలంటే యజమానుడు నీకు గుర్తు రావాలి. ಪರಲೋಕ ನಿನಗೆ ಬೇಕಂದ್ರೆ ಯಜಮಾನ ನಿನಗೆ ಗುರ್ತಿರ್ಬೇಕು. ఈ కాకికి యజమానుని కంటే కూడా లోకము జిమ్మ ఎక్కువైపోయింది, ఆశ ఎక్కువైపోయింది. ಈ ಕಾಗೆಗೆ ಯಜಮಾನನಿಂದ ಲೋಕದ ಆಸೆ ಹೆಚ್ಚಾಯಿತು. క్రైస్తవులలో చాలా మంది లోకపు మర్యాదలను బట్టి భక్తి చేస్తారు. ಕ್ರೈಸ್ತವರು ಬಹಳ ಜನರು ಲೋಕದ ಮರ್ಯಾದೆ ಮೂಲಕವಾಗಿ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾರೆ. వారు పరలోకములో ఉండరు, ಅವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో, ರೋಮ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ 2వ వచనం చదవండి. 2ನೇ ವಚನ ಸರ್ ನೋಡ್ರಿ. ರೋಮ 12:2-3 మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ನೀವು ಲೋಕಾನುಸಾರವಾಗಿ ನಡೆಯದೆ ಉತ್ತಮವು ಅನುಕೂಲವು దేవుని చిత్తమేదో ದೇವರ ಚಿತ್ತ ಏನೋ పరీక్షించి తెలుసుకోండి, ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ತಿಳ್ಕೊಳ್ಳಿರಿ అని చెప్పబడుతుంది. ಹಾಗೆ ಹೇಳುತ್ತಾ ಇದೆ. లోక ప్రార్థనకు వస్తారు కానీ లోకాచారాలు పోవు చాలా మందికి. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬರ್ತಾರೆ, ಕೆಲವು ಜನರು ಲೋಕಾಚಾರಗಳು ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ ಅವರನ್ನ. అమావాస్య అంటారు, ಅಮಾವಾಸ್ಯೆ ಅಂತಾರೆ, పౌర్ణమి అంటారు, ಹುಣ್ಣಿಮೆ ಅಂತಾರೆ, రకరకాలైనటువంటి కట్టెలు ఎదురొచ్చినాయి, కొండ ఎదురొచ్చింది, విధవరాలు ఎదురొచ్చింది అంటారు. ಕೆಲವರು ಕಟ್ಟಿಗೆ ಅಡ್ಡ ಬಂತು, ಗಡಿಗೆ ಅಡ್ಡ ಬಂತು, ವಿಧವೆ ಅಡ್ಡ ಬಂದ್ಲು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వీళ్ళకి ఆచారాలే కానీ దేవుని వాక్యం ముఖ్యం కాదు. ಇವರಿಗೆ ಆಚಾರವೇ ಮುಖ್ಯ ಹೊರತು ದೇವರ ವಾಕ್ಯವೇ ಮುಖ್ಯವಲ್ಲ. అందుకే వారు పరలోకం కనపడరు, ಅದಕ್ಕೆ ಅವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ಇವತ್ತು ನೀನು ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿರುವವುಗಳನ್ನಾಗಲಿ అనుసరించొద్దు, ಅನುಸರಿಸಬೇಡ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ಸರ್ ನೋಡ್ರಿ. ఏమని రాయబడింది? ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನದಲ್ಲಿ అది లోక స్నేహము చేయు గోరువాడు దేవునికి విరోధేవు పోతాడు అని రాయబడింది. ಲೋಕವನ್ನು ಸ್ನೇಹಿತನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳುವವನು ದೇವರಿಗೆ ವಿರೋಧಿ ಆಗ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పేరుకు ప్రార్థనకు వస్తారు కానీ లోకమంతా ఇళ్లలోనే ఉంటది. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಬರ್ತಾರೆ ಹೊರತು ಲೋಕವೆಲ್ಲ ಅವರ ಮನೆ ಒಳಗಿರ್ತದೆ. వారు ఎలాగూ పరలోకములో చేరతారు. ಅವರು ಹೇಗೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಸೇರ್ತಾರೆ? యజమానుని కంటే లోకం ఎక్కువ ఇష్టం వీళ్ళకి. ಯಜಮಾನನಿಗಿಂತ ಲೋಕವೇ ಹೆಚ್ಚಾಗಿ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ఈ రోజు నీవు లోకమును అనుసరించి జీవిస్తే పరలోకములో కనపడవు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಲೋಕವನ್ನು ಅನುಸರಿಸಿ ಜೀವಿಸುವುದಾದರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా దగ్గర, ಅರಸುಗಳ ಬರೆದ 2ನೇ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಎಲಿಷನ ಮೂಲಕ గేహాజీ అనబడినటువంటి పనివాడున్నాడు. ಗೇಹಾಜಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಆ ಕೆಲಸದವನಿದ್ದಾನೆ. 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ నయమాను స్వస్థత పొందిన తర్వాత ನಾಮಾನು ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿದ ನಂತರ బహుమానమును ఎలీషాకు ఇవ్వాలని ఇష్టపడుతుంటే ಆತನು ಬಹುಮಾನವಾಗಿ ಎಲಿಷನಿಗೆ ಕೊಡಬೇಕಂತ ಬಯಸ್ತಾ ಇದ್ರೆ ఎలీషా వద్దు అన్నాడు. ಎಲಿಷಾ ಬೇಡ ಅಂತ ಹೇಳಿದನು. నయమాను మాత్రం రహస్యంగా ఆశ కలిగిన వాడై ఉండి ಗೇಹಾಜಿ ಅವನು ರಹಸ್ಯವಾಗಿ ಆಶೆಯುಳ್ಳವನಾಗಿ నయమాను ఎలీషాకు తెలియకుండా వెళ్ళి నయమాను దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు అడిగాడు. ಎಲಿಷನಿಗೆ ತಿಳಿಯದ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಆ ನಾಮಾನ ಹತ್ರ ಕೆಲವು ವಸ್ತುಗಳನ್ನು ಕೇಳಿದನು. అవి తీసుకున్న తర్వాత ಅವು ತಗೊಂಡ ನಂತರ
ఎలీషా దగ్గరకు మరలా గేహాజీ వచ్చాడు. ಎಲಿಷನ ಹತ್ರ ತಿರುಗಿ ಗೇಹಜಿ ಬಂದನು. ఇంటిలో భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಭದ್ರವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఎలీషాకు ఎదురుగా వచ్చినప్పుడు ಎಲಿಷನ ಎದುರಾಗಿ ಬಂದಾಗ ఎలీషా అడుగుతున్నాడు గేహాజీని, ಎಲಿಷನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಗೇಹಜಿಯನ್ನ, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಬಂದೆ? నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ನಾನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದನು. నయమాను రథము దిగి నీతో కలుసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. ನಾಮಾನು ರಥ ಎಳೆದು ಕೆಳಗೆ ಬಂದು ನಿನ್ನನ್ನು ಭೇಟಿಯಾಗುವುದು ನನ್ನ ಆತ್ಮ ನೋಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ಕೊಳ್ತೀಯಾ ಅಂತ ಕೇಳಿದನು. నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి నీ తరాలకు వస్తుంది పో అన్నాడు. ನಾಮಾನನಿಗೆ ಹೋದಂತ ಕುಷ್ಠರೋಗವು ನಿನಗೂ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ನಿನ್ನ ತಲಾಂತರಕ್ಕೆ ಬರ್ತದೆ, ಹೋಗು ಅಂತ ಹೇಳಿದನು. హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞత లేని కాకులు, అపనమ్మకమైన కాకులు, యజమానుని కంటే లోకముగా ఎక్కువగా ప్రేమించే కాకులు పరలోకములో కనబడవు. ಕೃತಜ್ಞತ ಇಲ್ಲದ ಕಾಗಿಗಳು, ಅಪನಂಬಿಕಸ್ಥಳ ಕಾಗಿಗಳು, ಯಜಮಾನಿತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ಕಾಗಿಗಳು ಪರಲೋಕದಲ್ಲಿ ಕಾಣಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా హల్లెలూయా. ఎంతవరకు మనం ఈ లోకాన్ని, దేవుని పిల్లలమైనటువంటి మనం లోకాశలు ఉండొచ్చా? మనకి ಎಷ್ಟವರೆಗೂ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಲೋಕಾನುಸಾರವಾಗಿ ನಾವು ಇರಬೇಕಾದ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ. చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి. ಬಹಳ ಮಕ್ಕಳ ಜೀವಿತ ಹಾಳಾಗ್ತದೆ. అనేక ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ಬಹಳ ಉದಾಹರಣೆಗಳಿದ್ದಾವೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ. దేమా దైవజనులను విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో చెప్తుంది. ದೇಮಾನದ ವ್ಯಕ್ತಿ ಆತ್ಮೀಯರನ್ನು ಬಿಟ್ಟು ಲೋಕದವರನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದ ಎಂಬುದಾಗಿ ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 2ನೇ ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 10ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ದೇಮಾನದ ವ್ಯಕ್ತಿ ಹಾಗೇನೆ 2వ దినవృత్తాంతాల గ్రంథము 2ನೇ పూర్వకాಲ ವೃತ್ತಾಂತ 33వ అధ్యాయములో 33ನೇ ಅಧ್ಯಾಯ మనస్సే లోకాచారాలను అనుసరించి చాలా నష్టము పెట్టుకున్నాడు. ಬಹಳ ನಷ್ಟವನ್ನು ತಂದಿಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ రోజు దేవుని పిల్లలమైన మనము, ಇವತ್ತು ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವು లోకాచారాలు వద్దు, ಲೋಕಾಚಾರಗಳು ನಮಗೆ ಬೇಡ. హల్లెలూయా హల్లెలూయా. నిన్న చెప్పినట్లుగా మరలా ఈ రోజు కూడా చెప్తున్నాను. నిన్న ಹೇಳಿದಾಗೆ తిరిగి ಇವತ್ತು కూడా ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఎంతమంది మీ గృహ ప్రవేశము లేకపోతే మీ ఇంట్లో పిల్లలకు పెళ్లి జరగాల్సిన పరిస్థితి వస్తే, దైవజనుడా మీ సమయం ఎప్పుడో చెప్పండి, అప్పుడే మేము ఈ వివాహాన్ని గృహప్రవేశం జరుపుకుంటాము అని చెప్పగలిగినటువంటి నిజమైన విశ్వాసులు ఎంతమంది? ಕೇಳಿಸ್ಕೊಡಿ, ನಿಮ್ಮ ಮನೆ ಒಳಗೆ ಮನೆ ಓಪನಿಂಗ್ ಟೈಮ್ ಆಗಲಿ, ಮಕ್ಕಳ ಮದುವೆ ಮಾಡುವುದಾಗಲಿ, ನೀವು ದೈವ ಸೇವಕರ ಬಂದು ನೀವು ಯಾವಾಗ ಡೇಟ್ ಕೊಡ್ತೀರಾ, ಯಾವಾಗ ಡೇಟ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತೀರಾ, ಯಾವಾಗ ನಾವು ಮನೆ ಓಪನ್ ಮಾಡಬೇಕು, ಯಾವಾಗ ಮದುವೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೇಳುವಂತ ಧೈರ್ಯವುಳ್ಳ ಮನುಷ್ಯರು ಯಾರು ಇದ್ದೀರಿ ನೀವು ಹೇಳ್ರಿ. ಇಲ್ಲಿ లోకాచారాలు అనుసరించే వ్యక్తులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతారు? ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಅನುಸರಿಸುವ ವ್ಯಕ್ತಿಗಳು ಎಲ್ಲರೂ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ? శుభ ముహూర్తాలు, ಅಶುಭ ಮುಹೂರ್ತಗಳು ನೋಡ್ತಾರೆ. మంచి రోజులు, ಒಳ್ಳೆ ದಿನಗಳು అనుసరించి వాళ్ళ దగ్గర తెలుసుకొని వచ్చిన తర్వాత దైవజనుడా అది మంచి రోజు అంట, మాకు పెళ్లి చేయండి, గృహప్రవేశం చేయండి అంటారు. ಆ ಕಡೆ ಎಲ್ಲ ಶಾಸ್ತ್ರ ವೇತನ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಬಂದು ಪಾಸ್ಟ್ ಹತ್ರ ಬಂದು ಅವತ್ತು ಒಳ್ಳೆ ದಿನ, ಅವತ್ತು ನಮಗೆ ಮದುವೆ ಮಾಡ್ರಿ, ಅವತ್ತು ನಮ್ಮ ಮನೆ ಓಪನ್ ಮಾಡ್ರಿ ಅಂತ ದೇವರ ಸೇವಕರನ್ನ ಕೇಳ್ತಾರೆ. అలా చేస్తే నీవు నిజమైన విశ్వాసివి కాదు. ಹಾಗೆ ಮಾಡುವುದಾದ್ರೆ ನೀವು ನಿಜವಾದ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲ. కోపడబాకండి, ನೀವು ಕೋಪ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ. చాలా మంది కోపెట్టు ಬಹಳ ಜನರು ನನ್ನ ಕೋಪದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. సత్యం కావాలా వద్దా? ಸತ್ಯ ನಿಮಗೆ ಬೇಕಾ ಬೇಡವಾ? ಎಷ್ಟು ಜನರಿಗೆ ಬೇಕು? ಹಾಗಾದರೆ ಪಾಸ್ಟರ್ ಸ್ವಲ್ಪ ನಗುಮುಖದಿಂದ ನೋಡಿ. హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకే ముందుగా దైవజనులు చెప్పినట్లుగా నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను, ఏ విషయంలో తప్పిపోయి ఉన్నానో నాకు తెలియచేయండి అని దైవజనులు చెప్పిన మాటకు ఏకీభవిస్తే నేను కూడా ఎంత కఠినంగా వాక్యం ఉన్నా నేను అంగీకరిస్తానయ్యా, చెప్పాయని మీ దగ్గర మాట తీసుకొనే చెబుతున్నాను. ನಾನು ಮೊದಲೇ ಆ ದೇವರು ನಾನು ಉಪದೇಶ ಒಂದು ಕೇಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧನಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ, ನನಗೆ ಹೇಳು ಎಂಬುದಾಗಿ ಆ ಮಾತು ತೆಗೆದುಕೊಂಡೆ ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನು ಕೂಡ ಮಾತು ಇಟ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. చాలా మంది సాఫ్ట్ బోధలకు ఇష్టపడుతున్నారు, ಉಚ್ಚುకునే బోధలకు ఇష్టపడట్లా. ಬಹಳ ಜನರು ಬಹಳ ಸ್ಮೂತ್ ಆದ ಉಪದೇಶಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ತಾರೆ, ಚುಚ್ಚುವಂತ ಬೋಧನೆಗಳಿಗೆ ಯಾರು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని వాక్యము నీ అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తుందని వాక్యం చెప్తుంది. ಆಮೆನ್. ದೇವರ ವಾಕ್ಯವು ನಿನ್ನ ಕೀಲು ಮಜ್ಜೆಗಳು ತೂರಿ ನೀನೆಲ್ಲ ಕೆಟ್ಟತನವನ್ನ ಹೊರಗಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ನಮಗೆ ಹೇಳುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది నవ్వించే బోధ చక్కగా చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. ಕೆಲವರು ನಗಿಸುವಂತ ಉಪದೇಶ ಮಾಡುವಾಗ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿ ಅವರು ಫೀಲ್ ಆಗ್ತಾರೆ. ಗುಚ್ಚುకున్నప్పుడు ಚುಚ್ಚಿಕೊಂಡಾಗ ಸ್ವಲ್ಪ ಮುಖವನ್ನ ವರ್ತನೆ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು దేవుని ఆశీర్వాదం పొందలేవు. ನೀನು ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇదిగో ఈ నోవహు ఓడలో ఉన్న కాకి కృతజ్ఞత లేని కాకి, అపనమ్మకమైన కాకి, యజమానుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన కాకి కాబట్టి అది అడ్రస్ లేకుండా పోయింది. ಅದಕ್ಕಾಗಿ ನೋಹನ ಅಡಿಯಿಲ್ಲದಕ್ಕಾಗಿ ಕೃತಜ್ಞತೆ ಇಲ್ಲದಕ್ಕಾಗಿ ನಂಬಿಕೆ ಇಲ್ಲದಕ್ಕಾಗಿ ಯಜಮಾನಗಿಂತ ಲೋಕವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸೋದಕ್ಕಾಗಿ ಆದುದರಿಂದ ಅದರ ಅಡ್ರೆಸ್ ಹೋಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రెండవ కాకిని గురించి చెప్తాను కొన్ని మాటలు. ಇವಾಗ ಎರಡನೇ ಕಾಗಿಯ ಕುರಿತಾಗಿ ಕೆಲವು ಮಾತು ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತೇನೆ. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం. ಒಂದನೇ ಅರಸುಗಳ ಬರೆದ ಪುಸ್ತಕ 17ನೇ ಅಧ್ಯಾಯ 4, 5, 6 ವಚನಗಳಲ್ಲಿ ಬರೆದಿರುವಂತಹ ಮಾತುಗಳ ಕುರಿತಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡುತ್ತೇನೆ. అది ఏలియా దగ్గర ఉన్న కాకి. ಅದು ಏಲಿಯನ ಹತ್ರ ಇರುವಂತಹ ಕಾಗೆ. అక్కడ 3.5 సంవత్సరాల కాలములో వర్షము లేని సమయంలో, కరువు వచ్చిన సమయంలో దేవుడు ఏలియాకు నీవు కెరేతు వాగు దగ్గర ఉండు, నేను కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తానని చెప్పాడు. ಅಲ್ಲಿ ಏಲಿಯನಿಗೆ 3 ವರ್ಷ 6 ತಿಂಗಳ ಮಳೆ ಇಲ್ಲದ ಸಮಯದಲ್ಲಿ ನೀನು ಕೆರೇತ್ ಹಳ್ಳದ ಹತ್ರ ಇರೋ, ಅಲ್ಲಿ ನಾನು ನಿನ್ನ ಸಾಕ್ತಾನೆ ಸಲುತ್ತಾನೆ ಎಂಬ ದೇವರು ಹೇಳಿದನು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాకి స్వభావము చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. నోవహు ఓడలో ఉన్న కాకికి ఈ కాకికి, భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. ಈ ಕಾಗೆಯನ್ನ ನಾವು ನೋಹನ ಅಡಿಗಿನ ಕಾಗೆಯ ಬಗ್ಗೆ ಹೋಲಿಕೆ ಮಾಡಿದ್ರೆ ಭೂಮಿಗೂ ಆಕಾಶಕ್ಕೆ ಎಷ್ಟು ದೂರ ಇದೆಯೋ ಅಷ್ಟು ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ನೋಡಬಹುದು. రాజుల గ్రంథములో ఏలియా దగ్గర ఉన్నటువంటి కాకి అది ಆಜ್ಞೆకు లోబడిన కాకి. ಈ ರಾಜನ ಅರಸುಗಳ ಬರೆದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಎಲಿಯನ ಹತ್ತಿರುವಂತ ಕಾಗೆ ಆಜ್ಞೆಗಳಿಗೆ ಒಳಪಡುವಂತ ಕಾಗೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఆజ్ఞలకు లోబడతారో వారు ఏం చేయబడతారు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారు. ಆಮೆನ್. ಯಾರಾದರೂ ದೇವರ ಆಜ್ಞೆಗಳಿಗೆ ಒಳಪಡುತ್ತಾರೋ, ಯಾರು ದೇವರ ಆಜ್ಞೆಗೆ ವಿಧೇಯರಾಗ್ತಾರೋ ಅವರು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವಂತವ್ರು ಆಗ್ತಾರೆ. ఆ కాకికి దేవుడే ఆజ్ఞాపించాడని చదువుతాం. ಆ ಕಾಗೆಗೆ ದೇವರೇ ಆಜ್ಞಾಪಿಸಿದ ಎಂಬುದಾಗಿ ಓದ್ತೇವೆ. చదవండి తెలుగులో. ತೆಲುಗಿನಲ್ಲಿ ಒಂದ್ಸರಿ ಓದ್ರಿ. లోబడింది కాకి. ಆ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸಿದನು, ಕಾಗೆ ಆಜ್ಞೆಗೆ ಒಳಪಟ್ಟಿತು. ఈ రోజు ఎంతమంది దేవుని ఆజ్ఞకు విశ్వాసులు లోబడుతున్నారు? ಇವತ್ತು ಎಷ್ಟು ಜನ ದೇವರ ಆಜ್ಞೆಗಳಿಗೆ ವಿಶ್ವಾಸಿಗಳು ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆజ్ఞకు లోబడకపోతే పాపము చేసిన వారితో సమానము. ಆಜ್ಞೆಗೆ ಒಳಗಾಗದಿದ್ದರೆ ಪಾಪ ಮಾಡಿದವರಿಗೆ ಸಮ. దేవుని వాక్యం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమని. ದೇವರ ವಾಕ್ಯದ ಆಜ್ಞೆ ಕ್ರಮವೇ ಪಾಪ ಎಂಬುದಾಗಿ. ఆజ్ఞను అతిక్రమించి ఎంతమంది విశ్వాసులు పాపము చేస్తున్నారు? ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರಿ ವಿಶ್ವಾಸ ಎಷ್ಟು ಜನ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ಅರ್ಥವಾದ ಗಂಟೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ರಿ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ಇನ್ನ ಜೋರಾಗಿ ಹೇಳ್ರಿ. హల్లెలూయా. హల్లెలూయా. ఆజ్ఞకు లోబడింది ఈ కాకి. ఈనాటి దినాలలో దేవుడు ఆజ్ఞాపించాడు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఉదాహరణకు మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇది పరిశుద్ధులకు తగదని చెప్పాడు. ಉದಾಹರಣೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಬಾಯಿಂದ ಸುಳ್ಳು ಮಾತನಾಗಲಿ ಕೆಟ್ಟ ಮಾತನ್ನು ಆಡಬಾರದು, ಇದು ನಿಮಗೆ ತರಹದಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. కానీ చాలా మంది ಆದರೆ ಬಹಳ ಜನರು నోరు అదుపులో ఉండదు, ಅವರ ಬಾಯಿ ಅವರ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు, ಅಪವಿತ್ರವಾದ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡ್ತಾರೆ, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರ್ತಾ ಇದ್ದಾರೆ. అది పాపం అవుతుంది, ಅದು ಪಾಪವಾಗ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో ఉన్నప్పుడు బాగుంటారు, ఇంటికి పోయిన తర్వాత నోటి బూతులు మాట్లాడతారు, వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించిన వారితో సమానమే. ಸಭೆಯಲ್ಲಿ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ, ಮನೆಗೆ ಹೋದ ಬಹಳ ಕೆಟ್ಟ ಮಾತು ಮಾತಾಡ್ತಾರೆ, ಅವರೇ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರುವವರು. ఈరోజు దేవుని పిల్లలు చాలా మందికి తెలియక ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఏదేనో తోటలో
ಇವತ್ತು ಅನೇಕ ದೇವರ ಮಕ್ಕಳು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಆಜ್ಞೆ ಮೀರ್ತಾ ಇದ್ದಾರೆ. ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ఆదాము అవ్వలకు దేవుడు తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలియచేసే వృక్ష ఫలం తినొద్దు అన్నాడు. ಆ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ಆದಾಮ ಅವಳಿಗೆ ದೇವರು ತೋಟದಲ್ಲಿರೋ ಮಧ್ಯದ ಮರದ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ఆజ్ఞ అతిక్రమించి ఆ ఫలమును తిని వారు ఏదేని తోటలో నుండి నెట్టివేయబడ్డారు. ಆಜ್ಞೆ ಮೀರಿ ಆ ಹಣ್ಣು ತಿಂದು ಏದೇನ್ ತೋಟದಿಂದ ಹೊರಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟರು. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుడు చేయొద్దన్నది ఇదిగో మనందరికీ ఆజ్ఞ ఏంటంటే బైబిలే దేవుని ఆజ్ఞ. ಇವತ್ತು ಬಹಳ ಜನರಿಗೆ ದೇವರು ಮಾಡಬೇಡ ಎಂಬುದು ಹೇಳ್ತಾನೆ. ನಮಗೆ ಆಜ್ಞೆ ಏನಂದ್ರೆ ಈ ಸತ್ಯವೇದ ನಮಗೆ ಆಜ್ಞೆ ಆಗಿದೆ. ఈ వాక్య ప్రకారం నడుచుకుంటే మనం ఆజ్ఞలను అనుసరించిన వారితో సమానం. ಈ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಅನುಸರಿಸಿ ನಡೆಯುವುದಾದರೆ ನಾವು ಆಜ್ಞೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆದಕ್ಕೆ ಸಮ. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో వాక్యము, ఉపదేశము, ఆజ్ఞలు, కట్టడాలు అని దేవుని వాక్యాన్ని గురించి చెప్పింది. 119ನೇ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ವಾಕ್ಯವು, ಉಪದೇಶವು, ಕಟ್ಟಳೆಗಳು, ನೇಮಗಳು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ನಮಗೆ ಹೇಳಿಕೊಡುತ್ತದೆ. మరి దేవుని పిల్లలంగా మనం ఆజ్ఞను అతిక్రమించుచూ ఉన్నామా? జాగ్రత్తగా చూసుకోవాలి. ನಾವು ದೇವ್ರ ಮಕ್ಕಳದು ನಾವು ದೇವರ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರ್ತಾ ಇದ್ದೀವಾ ಇಲ್ಲವಾ ನಾವು ಬಹಳ ಜಾಗರೂಕತೆಯಿಂದ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. సౌలు అనబడినటువంటి రాజు దేవుని ఆజ్ఞను అతిక్రమించి రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ಸೌಲು ಎನ್ನುವಂತ ರಾಜನು ದೇವರ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರಿದಕ್ಕಾಗಿಯೇ ಅವನ ರಾಜನ ಸ್ಥಾನವನ್ನೇ ಕಳ್ಕೊಂಡನು. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో, ಸಮುವೇಲನ ಬರೆದ ಮೊದಲನೇ ಪುಸ್ತಕ 22ನೇ ಅಧ್ಯಾಯ 15వ అధ్యాయం 22వ వచనం, 15ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನದಲ್ಲಿ, ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಪುಸ್ತಕ 15ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఆజ్ఞ అతిక్రమించిన కారణం చేత, ಆಜ್ಞೆ ಮೀರಿದ ಕಾರಣದ ನಿಮಿತ್ತವಾಗಿ రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, ರಾಜಸ್ಥಾನವನ್ನೇ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟನು. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుని పిల్లలమైన మనము, ಇವತ್ತು ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವು దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో చూసుకోవాలి. ದೇವರ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರ್ತಾ ಇದ್ದೇವೇನೋ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. నీవు ఆజ్ఞను అతిక్రమించినట్లయితే తప్పకుండా నీవు దేవునికి దూరం అయిపోతావు. ఆజ్ఞ ప్రకారము నీవు జీవిస్తే ఏలియా దగ్గర ఉన్న కాకిలాగా, ఆజ్ఞకు లోబడిన కాకిలాగా నీవు ఆశీర్వదించబడతావు. ಈ ಆಜ್ಞೆ ಅನುಸರಿಸಿ ನಡೆಯುವುದಾದರೆ ನೀನು ಏಲಿಯನ ಕಾಗೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೀಯಾ, ಒಂದು ವೇಳೆ ಮೀರುವುದಾದರೆ ನಷ್ಟವಾಗ್ತೀಯಾ. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని ఆజ్ఞకి మనం లోబడుతున్నామో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ಮತ್ತೆ ದೇವರ ಆಜ್ಞೆಗೆ ನಾವು ಒಳಗಾಗ್ತದವೇ ಇಲ್ಲ ಒಂದ್ಸರಿ ನೋಡಿಕೊಳ್ಳುವಂತ ಅವಶ್ಯಕತೆ ನಮಗಿದೆ. ఈ కాకి, ಈ ಕಾಗೆ రెండవ లక్షణము, ಎರಡನೇ ಲಕ್ಷಣ, ఇది ఇది దేవుని దైవజనుని తృప్తిపరిచిన కాకి. ದೇವ ಮನುಷ್ಯನನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಕಾಗೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసింది? ಏನ್ ಮಾಡಿದೆ? ಎರಡನೇದಾಗಿ దైవజనుని, ದೇವರ ಮನುಷ್ಯನನ್ನ, అందరు చెప్పండి, ಎಲ್ಲ ಹೇಳ್ರಿ, ದೇವರ ಮನುಷ್ಯನನ್ನ ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಕಾಗೆ. వాస్తవమేనా? ಇದು ಸತ್ಯನಾ? ಇದು ಸತ್ಯನಾ? ಹೇಳಿ, ಜೋರಾಗಿ ಹೇಳಿ. కెరేతు వాగు దగ్గర ఆయన నిలిచి ఉన్నప్పుడు ఎక్కడో ఆహారాన్ని తీసుకొని వచ్చి దైవ సేవకుని తృప్తిగా ఉండేటట్టుగా ఆయన కడుపు నింపటమే కాదు, ఆయన సంతోషపడే, తృప్తి పడే విధంగా చేసింది ఈ కాకి. ಆ ಕೆರೆ ತಳದಲ್ಲಿರುವ ಹಳ್ಳದ ಹತ್ತಿರ ಇರುವಂತಹ ಎಲಿಯನಿಗೆ ಎಲ್ಲೋ ಇರುವಂತಹ ಆಹಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಎಲಿಯನ ಕೈಲಿಟ್ಟಿತು. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಅವನು ತೃಪ್ತಿ ಪಡುವ ರೀತಿಯಲ್ಲಿ ತಂದು ಕೊಟ್ಟಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ಗಟ್ಟಿ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ರಿ. ఈరోజు దైవజనుడు తృప్తిగా ఉన్నాడు అంటే అది నీకు దీవెన. దైవజనుడు నిన్ను బట్టి ఏడ్చాడు అంటే నీకు దీవెనలు ఆగిపోతాయి. ಇವತ್ತು ನಿನ್ನ ಕುರಿತಾಗಿ ನಿಮ್ಮ ದೇವ ಸೇವಕನು ತೃಪ್ತಿಯಾಗಿದ್ದಾನೆ, ಸಂತೋಷವಾಗಿದ್ದಾನೆ, ನಿನಗೆ ಅದು ಆಶೀರ್ವಾದ. ಒಂದು ವೇಳೆ ನಿನ್ನ ಕುರಿತಾಗಿ ಆ ದೇವರ ಸೇವಕ ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ, ದುಃಖ ಪಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಕಳ್ಕೊಳ್ತೀಯ ಅಂತ ಅರ್ಥ. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకునికి ఆహారం పెట్టి తృప్తి పరిచింది ఆ కాకి. ఈనాటి దినాలలో విశ్వాసులు నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ పవిత్రమైన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దైవ సేవకుడు నిన్ను చూసి అంతరంగంలో తృప్తి పొందాలి. ಆ ಕಾಗೆ ದೇವ ಮನುಷ್ಯನಿಗೆ ಆಹಾರ ಕೊಟ್ಟು ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಹಾಗೆ ನೀನು ಆತ್ಮಿಕವಾಗಿ ಬೆಳೆಯುವ ವಿಧಾನವನ್ನು ನೋಡಿ, ಆತ್ಮಿಕವಾಗಿರುವಂಥ ವಿಧಾನ ನೋಡಿ ನಿಮ್ಮ ಸೇವಕನು ತೃಪ್ತಿ ಪಡಬೇಕು. ಹಂಗಿರ್ಬೇಕು ನೀವು. కొంతమంది విశ్వాసులు దైవ సేవకుని అసంతృప్తిగా బాధ పెడుతున్న వారు ఉన్నారు. ಕೆಲವು ಮಂದಿ ವಿಶ್ವಾಸಿಗಳು ದೇವರ ಸೇವಕನನ್ನ ಅಸಂತೃಪ್ತಿ ಮಾಡಿ ಬಾಧೆ ಪಡಿಸುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ.
దైవ సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు ದೇವರ ಸೇವಕನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ ప్రభువా పలానా ఒక సువార్తం ఉంది, ఆమె చాలా మంచిది, సువార్తమ్మను దీవించు అని దైవ సేవకుడు ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబానికి పిల్ల తరానికి దీవెనలు ఉంటాయి. ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಸೇವಕನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ದೇವರೇ ಒಬ್ಬ ಸುವಾರ್ಥ ಇದ್ದಾಳೆ, ಒಳ್ಳೆ ಭಕ್ತಿವಂತಳು, ಒಳ್ಳೆ ಉತ್ತಮವಾದ ವ್ಯಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ಧ್ಯಾನಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ರೆ ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಅದು ಒಳ್ಳೆಯದು. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా మార్తమ్మ ఉంది, వచ్చిన దగ్గర నుండి ఏడిపిస్తుంది, ఆమె పురులు పెట్టడం, వీళ్ళని చెడగొట్టడం ఇలా చేసి నన్ను ఎంతో ఏడిపిస్తుంది, ఏమి సంగతి ఏంటో చూసుకోయా అన్నాడంటే నీ ప్లేటు మాడిపోద్ది. ದೇವರೇ ಮಾರ್ತಮ್ಮ ಅಂತ ಒಬ್ಬಮ್ಮ ಇದ್ದಾಳೆ ಸ್ವಾಮಿ, ಬಂದಾಗಲಿಂದ ನನ್ನ ಅಳಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ, ಬಾಧೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾಳೆ, ಮಾತ್ರವಲ್ಲ ಎಷ್ಟೋ ಜನರನ್ನ ಆಯಮ್ಮ ಕಡಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ, ಆಯಮ್ಮನ ಗುರುತಾಗಿ ನೀನು ನೋಡಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿನ್ನ ಪ್ಲೇಟೇ ಬದಲಾಗ್ತದೆ. మార్తమ్మలు ఎవరన్నా ఉంటే క్షమించండి. ಒಂದು ವೇಳೆ ಮಾರ್ತಮ್ಮ ಅಂತ ಹೆಸರು ಯಾರಿದ್ರೆ ಕ್ಷಮಿಸ್ರಿ. మిమ్మల్ని అనట్లేదు, ನಾನು ನಿಮ್ಮನ್ನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. దైవ సేవకుడు తృప్తి లేకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. ದೇವರ ಸೇವಕನು ತೃಪ್ತಿಯಾಗಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ನೀನು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ప్రతి విషయంలో దైవ సేవకుడు నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನ ಕುರಿತಾಗಿ ನಿನ್ನ ನಡವಳಿಕೆ ಕುರಿತಾಗಿ ಸೇವಕನು ಸಂತೋಷವುಳ್ಳನಾಗಿರಬೇಕು. ప్రార్థనకు సరిగా రారు, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರಲ್ಲ, పాస్టర్ గారికి హ్యాపీ లేదు, ಸೇವಕರಿಗೆ ಸಂತೋಷವಿಲ್ಲ, వాక్యమును అనుసరించి ప్రవర్తించరు, ವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸಿ ಮಾತಾಡುವುದಿಲ್ಲ, పాస్టర్ గారికి తృప్తి లేదు, ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ತೃಪ್ತಿ ಇಲ್ಲ. ఎంత కాలం నుండి ఒక్కళ్ళే వస్తారు, పాస్టర్ గారికి తృప్తి లేదు. ಎಷ್ಟು ಕಾಲದವರೆಗೆ ನೀನು ಒಬ್ಬರೇ ಬರ್ತೀರಾ, ಪಾಸ್ಟರ್ಗೆ ತೃಪ್ತಿ ಇಲ್ಲ. నీ భర్త, నీ పిల్లలు, కుటుంబాన్ని దేవుని దగ్గరికి తేరు, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ನಿನ್ನ ಗಂಡನನ್ನ ಕುಟುಂಬನ ದೇವರ ಹತ್ರ ತರುವುದಿಲ್ಲ. నిన్ను బట్టి సేవకునికి తృప్తి లేదు, ನಿನ್ನ ಕುರಿತಾಗಿ ಸೇವಕನ ತೃಪ್ತಿ ಇಲ್ಲ. ప్రతి విషయంలో నమ్మకంగా దేవునికి ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉపవాస ప్రార్థనలు అన్న దేవునికి ఇచ్చే విషయంలో, కానుకలు దశంభాగాలు ఇచ్చే విషయంలో ఎంత మాత్రం వాక్యానికి విరోధంగా కాకుండా నమ్మకంగా ఇచ్చే వారిని బట్టి దైవ సేవకుడు దేవుడు కూడా తృప్తి పొందుతాడు. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಕೊಡುವಂತ ನೀನು ದಶಂಭಾಗ ಕಾಣಿಕೆ ಆಗಿರ್ಬೋದು, ದೇವರ ಸೇವಕರ ಮಾತುಗಳನ್ನ ನಂಬಿ ನಡೆಯುವುದಾದರೆ ದೇವರಿಗೂ ದೇವರ ಸೇವಕರಿಗೂ ತೃಪ್ತಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కొంతమంది దశంభాగములు దొంగలు ఉన్నారు. ಕೆಲವು ಜನರು ದಶಂಭಾಗವನ್ನ ಕದ್ದುಕೊಳ್ಳುವ ಕಳ್ಳರಿದ್ದಾರೆ. నీవు దీవించబడినట్లుగా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుని గణపరచమని సామెతల గ్రంథము 3:9 చెప్తుంది. ಜ್ಞಾನೋಕ್ತಿ ಪುಸ್ತಕ 3:9 ನಿನ್ನ ಬೆಳೆಯ ಪ್ರಥಮ ಫಲವನ್ನು ಯೆಹೋವನಿಗೆ ಒಪ್ಪಿಸಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೋ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. దశమ భాగములు దేవుని సొమ్ము, దానిని దొంగిలించొద్దని వాక్యం చెప్తుంది. ದಶಮ ಭಾಗ ದೇವರ ಸೊತ್ತು, ಅದನ್ನು ಕದ್ದುಕೊಳ್ಳಬೇಡ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಹೇಳ್ತದೆ. దేవుని మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు మీ 10వ భాగమును దేవుని మందిరములోనికి తెండి అని దేవుని వాక్యం మలాకీ గ్రంథం 3:10 చెబుతుంది. ಮಲಾಕಿನ ಬರೆದ ಗ್ರಂಥ ಪುಸ್ತಕದಲ್ಲಿ 3:10 ನಿನ್ನ ಆಹಾರವನ್ನು ಶೂನ್ಯವಾಗದಂತೆ ಭಂಡಾರಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಡುತ್ತದೆ. ఈనాటి దినాల్లో దశమ భాగం పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ದಶಮ ಭಾಗದ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ ಇವಾಗ ಅದು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೆಲವರು ಹೇಳೋರಿದ್ದಾರೆ. మనము అహరోను యాజక క్రమములో లేవు, మెల్కీషెదెకు యాజక క్రమములో ఉన్నాము. ನಾವು ಆರೋನ ಯಾಜಕರ ಕ್ರಮದಲ್ಲಿಲ್ಲ, ಮೆಲ್ಕಿಷನ ಯಾಜಕ ಕ್ರಮದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. మన యేసు ప్రభు వారు మెల్కీషెదెకు యాజక క్రమములో షాలేము రాజుగా ప్రత్యక్షమయ్యాడు. మన యేసు ಕ್ರಿಸ್ತನು ಮೆಲ್ಕಿಷೆಲ ಯಾಜಕ ಕುಟುಂಬದಿಂದ ಶಾಲೋಮನಾಗಿ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿದ್ದಾನೆ. మెల్కీషెదెకు క్రమము చొప్పున ఉన్న ప్రతి ఒక్కరూ దశమ భాగము దేవుని సొమ్మని గుర్తించి దానిని దేవునికి సమర్పించటం అనేది అవసరమైనది. ಮೆಲ್ಕಿಷೇದಕನಂತ ವ್ಯಕ್ತಿ ಕುರಿತಾಗಿ ದಶಮ ಭಾಗ ಅನ್ನೋದು ದೇವರಿಗೆ ಕೊಡುವಂತ ಪ್ರತ್ಯೇಕ ಆಹಾರ ಎಂಬುದಾಗಿ ಸಮರ್ಪಿಸುವಂತ ಆ ಒಂದು ವಿಚಾರ ಇತ್ತು. చాలా మంది 100 రూపాయలు నీకు జీతం వస్తే, లేకపోతే లాభం వస్తే, పని కూలికి వస్తే 10 రూపాయల మీద మనసు పెట్టుకొని 10 రూపాయలను కూడా దొంగిలించి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ಬಹಳ ಜನರು ಒಂದು 100 ರೂಪಾಯಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರೆ 10 ರೂಪಾಯಿಯನ್ನ ನೀನು ದೇವರಿಗೆ ಕೊಡದೆ ಅದನ್ನು ಕದ್ದುಕೊಂಡು ಎಷ್ಟೋ ಜನ ಆಶೀರ್ವಾದವನ್ನ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ.
క్రైస్తవులు అలా ఉండకూడదు. ಕ್ರೈಸ್ತವರು ನಾವಾಗಿರಬಾರದು. దేవుని సేవకుడు నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీవు దేవుని వాక్యానికి లోబడుతున్న దానిని బట్టి తృప్తిగా ఉండాలి. ದೇವರ ಸೇವಕನು ನಿನ್ನ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಕುರಿತಾಗಿ, ನೀನು ನಡೆಯುವ ನಡವಳಿಕೆ ಕುರಿತಾಗಿ, ನೀನು ಆಡುವ ಮಾತಿನ ಕುರಿತಾಗಿ ಸೇವಕನು ತೃಪ್ತಿ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕು. గట్టిగా స్తోత్రం చెప్పండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ ಹೇಳೋಣವಾ, ಜೋರಾಗಿ హల్లెలూయా. సేవకుడు దర్శనము కలిగి ముందుకు వెళ్ళి అనేక స్థలాల్లో సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించాలని ఆశ కలిగి ముందుకు వెళుతుంటే, ಸೇವಕನು ದರ್ಶನವುಳ್ಳವನಾಗಿ ಅನೇಕ ಸ್ಥಳಗಳಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳಬೇಕಂತ ಆಸೆಯುಳ್ಳವನಾಗಿ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ, చాలా మంది సేవకునికి సపోర్ట్గా ఉండక సేవకునికి ఎన్నుపోటుగా ఉంటారు. ಬಹಳ ಜನ ಸೇವಕರಿಗೆ ಬೆನ್ನೆಲುಬಾಗಿರದೆ ಬೆನ್ನು ಚುಚ್ಚುವ ತರ ಇರ್ತಾರೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. పాస్టర్ గారి మీద సనగడం, ಪಾಸ್ಟರ್ ಮೇಲೆ ಗುನುಗುವುದು, రకరకాలైనటువంటి కామెంట్లు చేయటం, ತರತರವಾದಂತ ಒಂದು కామెంట్స్ చాడి ಹೇಳುವಂಥದ್ದು, ఇలాగూ సేవకునికి వ్యతిరేకంగా బాధను కలిగి చేసేవారుగా ఉండిపోతారు. ಈಗ ಸೇವಕರಿಗೆ ತುಂಬಾ ಬಾಧೆ ಕೊಡುವವರ ತರ ಇರ್ತಾರೆ. సేవకుడు నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి తృప్తి చెందకపోతే నీవు సరైన ఆత్మీయతలో లేవు అని అర్థం చేసుకోవాలి. ಸೇವಕ ನಿನ್ನ ಕುರಿತಾಗಿ, ನಿನ್ನ ನಡವಳಿಕೆ ಕುರಿತಾಗಿ ತೃಪ್ತಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ ಆಗುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఈ కెరేతు వాగు దగ్గరకు ఆహారము తీసుకొని వచ్చి దైవజనుడిని తృప్తిపరిచింది. ಈ ಕೆರೆ ಹಳ್ಳದತ್ತಿರುವಂತ ಎಲಿಯನ ಹತ್ರ ಆ ಆಹಾರ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ತೃಪ್ತಿಪಡಿಸಿತು. హల్లెలూయా. 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 నేను అంటాను, కాకి ముక్కుతో పట్టుకుంది కానీ నాలుకతో నాకి చూడలేదు మాంసాన్నైనా రొట్టెనైనా. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಕಾಗೆ ಮೂಗಿನಿಂದ ಹಿಡ್ಕೊಳ್ತು ಹೊರತು ನಾಲಿಗೆಯಿಂದ ಅದು ಮಾಂಸವ ಹೌದಾ ಅಲ್ಲ ಅಂತೇಳಿ ನಾಲಿಗೆಯಿಂದ ರುಚಿ ನೋಡಲಿಲ್ಲ ಕಾಗೆ. అమ్మో, దైవజనునికి నేను పాడు చేసిన ఆహారాన్ని, నా వెంగిలి చేసిన ఆహారాన్ని ఇవ్వకూడదని నిర్ణయం చేసుకుంది అది. ಆ ಕಾಗೆ ದೇವ ಮನುಷ್ಯನಿಗೆ ನಾನು ಎಂಜಲು ಮಾಡಿದ್ದನ್ನ, ನಾನು ತಿಂದಿದ್ದನ್ನ ಅದನ್ನು ಅವ್ರಿಗೆ ಕೊಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡಿತ್ತು ಆ ಕಾಗೆ. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడిని తృప్తిపరిచేటువంటి విశ్వాసులు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ಆಮೆನ್. ದೇವರ ಸೇವಕನನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. దైవజనుని తృప్తిపరిచిన శూనేమీయురాలు గొప్ప ఆశీర్వాదం పొందింది. ದೇವರ ಮನುಷ್ಯನ ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಸುನೇಮ ಸ್ತ್ರೀ ಕೂಡ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾಳೆ. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడిని బాధ పెట్టినటువంటి స్త్రీ యెజబెలు నష్టమైపోయింది. ದೇವ ಮನುಷ್ಯನನ್ನು ಬಾಧೆ ಇಟ್ಟಿರುವಂತ ಯೆಜಬೇಲಿನ ಸ್ತ್ರೀ ನಷ್ಟವಾದಳು. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దైవజనుడు సంతోషంగా నిన్ను బట్టి హ్యాపీగా ఉండగలిగినటువంటి స్థితిని నీవు కనపరుచుకుంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, పిల్ల తరము ఎంతమంది అయినా, ఇన్ని తరాలైనా దీవించబడతావు. ದೇವರ ಸೇವಕನ ಯಾವಾಗಲೂ ಸಂತೋಷವಾಗಿ ಇರುವಂತೆ ನೀನು ನೋಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, ನೀನು, ನಿನ್ನ ಮಕ್ಕಳು, ನಿನ್ನ ಸಂತತಿ ತಲೆವರೆಗೂ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟ ಕುಟುಂಬವಾಗಿರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. దైవజనుడు కంట తడి పెట్టే విధంగా ఎవరైతే ప్రవర్తించారో వారి జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త. ದೇವರ ಸೇವಕನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ತರುವಂತೆ ಯಾರು ಮಾಡ್ತಿರೋ ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಭಯಂಕರವಾದ ಇಕ್ಕಟ್ಟುಗಳು, ಕಷ್ಟಗಳು ಬರ್ತವೆ. ಎಚ್ಚರಿಕೆ. హల్లెలూయా. హల్లెలూయా. మీకందరికీ నా రెండు చేతులు జోడించి తెలియచేస్తున్నాను, ఎప్పుడు దైవజనుని విషయంలో చిన్న చూపు చూడకండి, ఏడిపించకండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕೈ ಜೋಡಿಸಿ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತಾನೆ, ದೇವರು ಸೇವಕರನ್ನು ದುಃಖಪಡಿಸಬೇಡ್ರಿ, ಅವರನ್ನು ಕಡಿಮೆ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡಿ ನೀವು ಬಾಧೆ ಪಡಿಸಬೇಡ್ರಿ. మీరందరూ మంచి వాళ్ళు, మిమ్మల్ని గురించి అనట్లేదు. ನೀವೆಲ್ಲರೂ ಒಳ್ಳೆಯವರು, ನಿಮ್ಮ ಕುರಿತಾಗಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. మా ఏరియాలో, ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ చాలా మంది ಬಹಳ ಜನರು సేవకులను ఏడిపించే వాళ్ళు ఉన్నారు, ಸೇವಕರನ್ನ ಅಳಿಸುವಂತವರಿದ್ದಾರೆ, సేవకులని బాధ పెట్టేవారు ఉన్నారు, ಸೇವಕರನ್ನ ಬಾಧೆ ಪಡಿಸುವವರಿದ್ದಾರೆ. ఆశీర్వాదం ఉండదు, ಆಶೀರ್ವಾದ ಇರುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారి మీద, నా మీద ఒక స్త్రీ తిరుగుబాటు చేసి మందిరానికి తాళం వేస్తానని ఏడిపించింది. ಪಾಸ್ಟರ್ ಮೇಲೆ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ತಿರುಗಿ ಬಿದ್ದು ನಿನ್ನ ಆಲಯಕ್ಕೆ ಬೀಗ ಹಾಕಿ ಎಂಬುದಾಗಿ ಅಳಿಸಿದರು. జెజబెలు స్పిరిట్. ಅದು ಯೆಜಬೇಲ್ ಆತ್ಮ.
చాలా మంది ఆమె బంధు బలగం ఎక్కువ ఉన్నారని నా మీద తిరుగుబాటు ఎక్కడి నుండో వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, మా అండ చూసుకొని ఉన్నాడు, నేను ఇబ్బంది పెట్టడానికి ಅರ್ಹತೆ కలిగిన ಬಲಂ ఉందనుకొని ತಿರುಗುబాటు చేసింది. ಈತ ಎಲ್ಲಿಂದರ ಬಂದ ವ್ಯಕ್ತಿ ಇಲ್ಲಿ ಬಂದು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ, ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಈತನು ಇಷ್ಟೆಲ್ಲ ಪಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ನಾನು ಸಮಸ್ಯೆ ಕೊಡ್ತಾನೆ, ನನಗೆ ತುಂಬಾ ಬಂಧು ಬಳಗಿದ್ದಾರೆ, ನನಗೆ ಬ್ಯಾಕ್ ಸಪೋರ್ಟ್ ತುಂಬಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ತ್ರೀ ಹೇಳ್ತಾ ಇದ್ದಳು. చాలా బాధపడ్డాను ఆమెను బట్టి, ತುಂಬಾ ಬಾಧೆ ಪಟ್ಟೆ ಆಯಮ್ಮನ ಕುರಿತಾಗಿ ನಾನು. ఇప్పుడు ఆమె జీవితం ఎలా అయిపోయిందంటే, భర్త చనిపోయాడు, తర్వాత ఒకగాని ఒక కుమారుడు, కుమార్తెలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, కుమారుడు మాత్రం రోజు ಇವಾಗ ಆಯಮ್ಮನ ಗಂಡ ತೀರೋಗಿದ್ದಾನೆ, ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಮದುವೆ ಆಗಿದೆ, ಮಗನ ಮಾತ್ರ ದಿನಾಲಯಮ್ಮನ ಹೊಡಿತಾ ಇದ್ದಾನೆ. సేవకుని ఏడిపిస్తే జీవితాలు క్షేమముగా ఉండవు. ಸೇವಕನನ್ನು ಅಳಿಸುವುದಾದರೆ ಜೀವಿತದಲ್ಲಿ ಸುಖವಾಗಿರಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గర ఉన్న కాకి దైవజనుని తృప్తిపరిచిన కాకి. ಈ ಏಲಿಯಲ್ಲಿರುವಂತಹ ಕಾಗೆ ದೈವ ಮನುಷ್ಯನನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಕಾಗೆ. మొదటి ఆజ్ఞకు లోబడిన కాకి, ಒಂದನೇದಾಗಿ ಆಜ್ಞೆಗೆ ಒಳಪಟ್ಟ ಕಾಗೆ. రెండవది ಎರಡನೇದು దైవజనుని తృప్తిపరిచిన కాకి, ದೇವರ ಮನುಷ್ಯನನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಕಾಗೆ. మూడవది ಮೂರನೇದು ಈ ಕಾಗೆ క్రమశిక్షణ కలిగిన కాకి. ಕ್ರಮಶಿಕ್ಷಣವುಳ್ಳ ಕಾಗೆ. ఏంటది? ಏನದು? ఈ కాకి క్రమశిక్షణ ఉంది. ಈ ಕಾಗಿಗೆ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇದೆ. ఉందా? ಇದೆಯಾ? ఎట్లా? ಹೇಗೆ? ఉదయమందును అస్తమయమందును, ಅದು ಪ್ರತಿ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. దానికి క్రమం తెలుసు, ಅದಕ್ಕೆ ಕ್ರಮ ಗೊತ್ತು. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ఉదయం ఏంటో తెలుసు, సాయంత్రం ఏంటో తెలుసు. ಬೆಳಗ್ಗೆ ಏನು ಗೊತ್ತು, ಸಾಯಂಕಾಲ ಏನು ಗೊತ್ತು. ఈనాటి దినాల్లో సంఘములో క్రమశిక్షణ లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಸಭೆಗಳಲ್ಲಿ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇಲ್ಲದ ಕ್ರೈಸ್ತರು ಹೆಚ್ಚಾಗಿದ್ದಾರೆ. ఆదివారం ప్రార్థన ఇక్కడ ఎన్ని గంటలకు మొదలవుతుందండి? ಭಾನುವಾರ ಪ್ರಾರ್ಥನೆ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ? ಇಲ್ಲಿ 9:30కు ప్రారంభం అయితే 9:00ವರೆಗೆ ಪ್ರಾರಂಭವಾದರೆ మధ్యలో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు కొందరు, ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ಸೇರಿಕೊಳ್ಳೋರು ಕೆಲವರು, చివరిలో బ్లెస్సింగ్ టైంలో వచ్చేవారు కొందరు, ಕೊನೆಯದಾಗಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋ ಸಮಯದಲ್ಲಿ ಬರುವವರು ಕೆಲವರು. వీళ్ళకి క్రమశిక్షణ ఉందా? ಇವರಿಗೆ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಐತಾ? అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరగను అన్నాడు. ಅಕ್ರಮವಾಗಿ ನಡೆಯುವವರೇ ನೀವು ಯಾರು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పండి, ಹೇಳ್ರಿ, మనకు క్రమశిక్షణ కలిగిన వారంగా ఉంటున్నామా? ನಾವು ಕ್ರಮಶಿಕ್ಷಣವುಳ್ಳವರಾಗಿದ್ದೇವಾ? నేను ఒక ఊరు ప్రార్థనకు వెళ్తే అక్కడ 8 గంటలకు, సాయంత్రము 8 గంటలకు ఆ ఆరాధన మొదలవుతుందని చెబితే వారు 7:45 సంఘం మొత్తం వచ్చి కూర్చున్నారు. ಒಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ದೇವರ ಸೇವಕರು ಸೇವೆ ಮಾಡೋಕ್ಕೆ 8 ಗಂಟೆಗೆ ಸಂಜೆ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವರು 7:45 ಎಲ್ಲ ಸಭೆಯೆಲ್ಲ ಸೇರಿ ಬಂದು ಕೂತಿದ್ದಾರೆ. మందిరం అంతా ఫుల్ అయిపోయారు. ದೇವಾಲಯವೆಲ್ಲ ತುಂಬಿಕೊಂಡಿದೆ. ఇంకా ప్రార్థన ప్రారంభించబడలేదు. ಇನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರಂಭವಾಗಲಿಲ್ಲ. ఎంత ఆసక్తి, ಎಷ್ಟು ಆಸಕ್ತಿ ಅವರಿಗೆ, ఎంత ಕ್ರಮಶಿಕ್ಷಣ, ಎಷ್ಟು ಕ್ರಮಶಿಕ್ಷಣ ಅವರ ಹತ್ರ. అక్రమం చేసేవారు ఎక్కువైపోయారు. ಅಕ್ರಮ ಮಾಡುವವರು ಜಾಸ್ತಿ ಆಗಿದ್ದಾರೆ. వద్దొద్దు, అలా ఉండకూడదు. ಬೇಡ ಬೇಡ ಆಗಿ ನಾವಿರಬಾರದು. నీవు ఊరు వెళ్ళాలనుకుంటే ట్రైన్ నీ కోసం ಹುಬ್ಬಳ್ಳಿ ಟ್ರೈನು, ನೀನು ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಟ್ರೈನ್ ಹುಬ್ಬಳ್ಳಿಯಿಂದ అమరావతి ఎక్స్ప్రెస్ రెడీగా, నీవు ఇక్కడ ఆలస్యం చేసి ఇంటి దగ్గర ఉన్నంత మాత్రం నీ కోసం ఆగుతుందా? ಅಮರಾವತಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ನೀನು ತಡ ಮಾಡ್ತೀವಿ ಮನೆ ಹತ್ರ, ನಿನಗೋಸ್ಕರ ಟ್ರೈನ್ ಹಂಗೆ ನಿಂತ್ಕೊಳ್ತಾ. సాయంత్రం 5 గంటలకి నేను బళ్ళారి 5 గంటలకల్లా ట్రైన్కి ఎక్కాలి. ನಾನು ಇವತ್ತು ಸಂಜೆ 5 ಗಂಟೆಗೆಲ್ಲ ಬಳ್ಳಾರಿ ರೈಲು ಹತ್ತಬೇಕು. ನಾನು ఇక్కడే నేను 5 గంటల వరకు ఉంటే, ಇಲ್ಲೇ ನಾನು 5 ಗಂಟೆವರೆಗೆ ಇದ್ರೆ ಆ ಟ್ರೈನ್ ಬಳ್ಳಾರಿಗೆ ಇರ್ತದಾ? ಹೇಳಿ ಜೋರಾಗಿ. దేవుని సన్నిధి అంటే భయం లేకపోయిన కారణం చేత చాలా మంది నిర్లక్ష్యంగా పాటలు మొదలు పెడతారు, పాటలు పాడతారులే, ಆರಾಧನప్పుడు వెళ్ళొచ్చులే అని ನಿರ್ಲಕ್ಷ್యంగా ఉంటారు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇಲ್ಲದಕ್ಕಾಗಿಯೇ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಇವಾಗ ಆಡಾಡ್ತಾರೆ, ಹೇಳು ಆಮೇಲೆ ಹೋಗೋಣ, ಇವಾಗಿನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರೆ ಹೇಳು ಆಮೇಲೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಅನೇಕರ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇಲ್ಲದವರಾಗಿ ನಡೀತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತು. ఇప్పుడు చెప్పండి, మనకు క్రమశిక్షణ ఉండాలా లేదా? ಇವಾಗ ಹೇಳ್ರಿ, ನಮಗೆ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇರಬೇಕಾ ಇರಬಾರ್ದಾ? మత్తయి దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತದೆ? ಲೋಕಾಸುವಾರ್ತ 13:27లో, ಲೂಕನ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನದಲ್ಲಿ, ಲೋಕಾಸುವಾರ್ತ 13:27, ಲೂಕನ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ,
ಬೇಗ ತೆಗಿರಿ. తెలుగు అధర్మ ಮಾಡುವವರೇ. అక్రమం అంటే ఏంటి? అధర్మం ಅಂದ್ರೆ ಏನು? క్రమము లేనిదే, క్రమ ఇಲ್ಲದೆ అక్రమం. అధర్మ. క్రమముగా నీవు లేకపోతే, ಕ್ರಮವಾಗಿ ನೀನು ಇಲ್ಲದಿದ್ದರೆ, క్రమముగా రాకపోతే, ಕ್ರಮವಾಗಿ ಬರದಿದ್ದರೆ నీలో అక్రమం ఉంది. ನಿನ್ನ ಹತ್ರ ಅಧರ್ಮ ಐತೆ. సమయానికి క్రమంగా రాకపోయినా, ಸಮಯಕ್ಕೆ ಕ್ರಮವಾಗಿ ನೀನು ಬರದಿದ್ರೆ, ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కొన్ని ఆదివారాలు మానేసినా, ಭಾನುವಾರ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದು ಆರಾಧನೆ ಮಾಡೋದು ಕೆಲವು ವಾರಗಳು ನೀನು ಬಿಟ್ಟು ಬಿಟ್ರೆ, నీవు క్రమమును పోగొట్టుకున్న వ్యక్తి అవుతున్నావు. ನೀನು ಕ್ರಮವನ್ನು ಕಳ್ಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಆಗ್ಬಿಡ್ತೀಯ. క్రమము పోయినప్పుడే అక్రమం అవుతుంది. ಕ್ರಮ ಹೋದಾಗಲೇ ಅಕ್ರಮ ಬರ್ತದೆ. అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. ಅಧರ್ಮವಾಗಿ ನಡೆಯುವವರೇ ನೀವು ಯಾರು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. మరి మనకు క్రమశిక్షణ నేర్చుకోవాలి. ಮತ್ತೆ ನಾವು ಕ್ರಮಶಿಕ್ಷಣವಾಗಿ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು. దేవునికి మహిమకరంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. ದೇವರಿಗೆ ಮಹಿಮೆಕರವಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತವನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕು. ఇప్పుడు ఎన్ని కాకులను గురించి చెప్పాను? ಎಷ್ಟು ಕಾಕಿಗಳನ್ನು ಕುರಿತು ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ವಿ. ఆది కాండములో ఉన్న కాకి లక్షణాలు ఏంటి? ಆದಿ ಕಾಂಡಗಳಿರುವ ಕಾಗೆ ಲಕ್ಷಣಗಳೇನು? కృతజ్ఞత లేదు, ಕೃತಜ್ಞತೆ ಇಲ್ಲ, అపనమ్మకమైనది, ಅಪನಂಬಿಕೆ ಹೇಳೋ ಕಾಗೆ, యజమానుని కంటే ಯಜಮಾನನಿಗಿಂತಲೂ ಲೋಕವನ್ನೇ ఎక్కువ ప్రేమించిన కాకి, ಹೆಚ್ಚಿಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಕಾಗೆ. మరి రాజుల గ్రంథములో ఏలియా దగ్గర ఉన్న కాకి ఏంటి? ಅರಸುಗಳ ಬರೆದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಏಲಿಯನ ಹತ್ರ ಇರುವ ಕಾಗೆ ಎಂತದ್ದು? ఆజ్ఞకు లోబడిన కాకి, ಆಜ್ಞೆಗೆ ಒಳಪಟ್ಟ ಕಾಗೆ, దైవజనుని తృప్తిపరిచిన కాకి, ದೇವರ ಜನರನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸಿದ ಕಾಗೆ, ಮೂರನೇದು క్రమశిక్షణ కలిగిన కాకి. ಕ್ರಮಶಿಕ್ಷಣ ಉಳ್ಳ ಕಾಗೆ. ఈ కాకులకు ఏ కాకి అంటే మీకు ఇష్టం చెప్పండి. ಈ ಕಾಗಿಗಳಲ್ಲಿ ಯಾವ ಕಾಗೆ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಇಷ್ಟ ಹೇಳ್ರಿ? ಎಲಿಯನ ಕಾಗೆ, ನೋಹನ ಕಾಗೆ? హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు వాడలో ఉన్న కాకి దైవజనుని విడిచి పారిపోయిన కాకి. ನೋಹನ ಅಡಗಿನಿರುತ್ತ ಕಾಗೆ, ದೇವರ ಮನುಷ್ಯನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿರುವಂತ ಕಾಗೆ. ఏలియా దగ్గర ఉన్న కాకి దైవజనుని వెతుక్కుంటూ వచ్చిన కాకి. ಏಲಿಯನ ಹತ್ರ ಇರುವ ಕಾಗೆ ದೇವ ಮನುಷ್ಯನ ಹುಡುಕೊಂಡು ಬಂದ ಕಾಗೆ. హల్లెలూయా, హల్లెలూయಾ. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಳೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు ఆశీర్వదించబడాలి. ಇವತ್ತು ನೀನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕಂದ್ರೆ ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేయి. ಹೇಗಿರಬೇಕು ಒಂದ್ಸರಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೋ. ఏ కాకి నీవు? ఏ ಕಾಗೆ ನೀನು? ఏ కాకి నీవు? ఏ ಕಾಗೆ ನೀನು? ఏ కాకిలాగా జీవిస్తున్నావు? ಯಾವ ಕಾಗೆ ತರ ಜೀವನ ಮಾಡ್ತೀಯಾ? అడిగితే ಕೇಳಿದ್ರೆ ఏ కాకి అంటారు? ನೀನ್ ಯಾವ ಕಾಗೆ ಅಂತ ಹೇಳ್ತೀಯಾ? నేను ఆ కాకిని కాదయ్యా, ఈ కాకిని కాదయ్యా, ఏ కాకినయ్యా అంటారు. ನಾನು ಆ ಕಾಕಿ ಅಲ್ಲಯ್ಯ, ನಾನು ಈ ಕಾಕಿ ಅಲ್ಲಯ್ಯ, ನಾನು ಏ ಕಾಕಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 16వ వచనంలో ఉంది, నేనే కాకినని. ಕೀರ್ತನೆಗಾರನ ಬರೆದ ಪುಸ್ತಕ 25:16. 25ನೇ ಕೀರ್ತನೆ 16ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತದೆ, ఎవరు కాకూడదు ఏ కాకులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఏలియా దగ్గర ఉన్నటువంటి కాకిలాగా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొందుముగాక. ಆಮೆನ್. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಏಲಿಯನ ಹತ್ತಿರುವಂತ ಆ ಕಾಗೆ ರೀತಿಯಲ್ಲಿ ಬಲ ಬಂದುವ ಕಾಗೆಯಾಗಿದ್ದೇವೆ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకు అందరికీ ఓపికతో ఉన్న మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ಅದಕ್ಕೆ ನೀವು ಬಹಳ ತಾಳ್ಮೆ ಇದ್ದೀರಾ, ಅದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ఈ పక్షి మనకు పాఠం నేర్పుతుంది. ಈ ಪಕ್ಷಿ ನಮಗೆ ಪಾಠವನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విషయం అర్థం చేసుకున్నారు? ಎಷ್ಟು ಜನರಿಗೆ ವಿಷಯ ಅರ್ಥವಾಯಿತು? హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తులముగా ఉందుముగాక. ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿ ಇರುವಂತವರಾಗೋಣ. ಆಮೆನ್, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ. నాకు వాక్యం అర్థమైందయ్యా అన్నవాళ్ళు చేయెత్తండి. ನನಗೆ ವಾಕ್ಯ ಅರ್ಥವಾಯ್ತನ್ನವರು ಮಾತ್ರ ಕೈ ಮೇಲೆ ಎತ್ರಿ. అలాగనే మీరు మోకాళ్ళ మీదకి రండి. ಹಾಗೆ ನೀವೆಲ್ಲರೂ ಮಣಕಾಲ ಮೇಲೆ ಬನ್ರಿ. దేవా ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. ದೇವಾ ಇವತ್ತು ನೀನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡೋದಕ್ಕಾಗಿ ವಂದನೆಗಳು.